సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని ఆశిస్తున్నామన్నారు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చైర్మన్ అరోరా రమేష్ బాబు. తప్పనిసరి పరిస్థితుల్లో బంద్ పాటిస్తున్నామని, తాము చేసే బంద్ విద్యార్థుల కోసమే అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు రమేష్ బాబు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై సమ్మె మూడో రోజుకు చేరింది. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ అరోరా రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సమ్మె మూడో రోజుకు చేరింది. పరీక్షలు కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఉంది. ఏమైనా ప్రభుత్వంతో చర్చలు జరిగే ప్రక్రియ ఏమైనా ఉందా? ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పందిస్తుంది. మేము కూడా డిస్కస్ చేస్తున్నాం కొంతమంది ప్రభుత్వ పెద్దలతో. సమ్మె అయితే కొనసాగుతుంది. ఏదైతే 8th రోజు ఏదైతే మేము అధ్యాపకుల సాంత్వన సభను ఏదైతే పెట్టామో, ఒక రికాన్సిలేషన్ సభ అని మేము క్షమాపణ చెప్పుకుంటూ ఏదైతే పెట్టామో అది 8th రోజు కంటిన్యూ అవుతుంది. దాదాపుగా 75,000 నుంచి 1,00,000 మంది అధ్యాపకులు, సిబ్బంది అందరూ కూడా హైదరాబాద్కు తరలి వచ్చే కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయి. ఈ లోపల ప్రభుత్వము ఒకవేళ మా యందు దయతలిచి ప్రభుత్వము ఈ కళాశాలను ఆదుకోవాలని కనుక తలిస్తే, కళాశాలను ఆదుకోవాలని వాళ్ళు తలిచి ఏదన్నా మాకు రియంబర్స్మెంట్ నిధులు కనుక చేస్తే ఖచ్చితంగా కూడా మేము కూడా ఆలోచిస్తాము. మాకు ప్రభుత్వంతో ఎప్పుడు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కళాశాలలు నడవని పరిస్థితి ఉంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితులలో, ఇక నడపని పరిస్థితులలో మేము ఈ డిసిషన్ తీసుకున్నాం. కానీ మాకు అటువంటి ఉద్దేశాలు కూడా లేకుండే మేము మొదలే వెళ్ళి కలిసాము. సార్, ఇటువంటి సిచ్యువేషన్ ఉందని వాళ్ళే పట్టించుకోకపోవడం వల్ల మేము ఇది చేశాం. సార్, ఫీజు రియంబర్స్మెంట్ నిధుల సమీకరణ, అదేవిధంగా హేతుబద్ధీకరణ, ఈ అంశాలపైకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ వేసింది. దాన్ని ఫాతి ఏ విధంగా చూస్తుంది? మీరు దాన్ని స్వాగతిస్తున్నారా? మేము యాక్చువల్గా మా ప్రపోజల్ పైనే, మా ఫెడరేషన్ ప్రపోజల్ పైనే, ప్రతి ప్రపోజల్ పైనే ప్రభుత్వం కమిటీ వేసింది. కానీ కమిటీ వేసి 3 నెలలు అవన్నీ అన్నది దాంట్లో మేము మళ్ళీ వెళ్ళి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాము. మేమేమో 3 నెలల్లో బ్యాంకు పెట్టి కళాశాల బాధలు తీర్చా అని మేమంటాం. వారేమో ఒక 3 నెలల్లో కమిటీ రిపోర్ట్ అని వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళ ఆలోచన ఎలా ఉందో ఏందో మరొకసారి వెళ్ళి మేము డిస్కస్ చేస్తాం. మొట్టమొదటి రిక్వెస్ట్ చేశాము, కళాశాలన్నీ బంద్ ఉన్నాయి, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయమంటే కమిషనర్ గారు దాంట్లో ఒక సీరియస్గా ఉండేసి కమిషనర్ గారు రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. సో రాంగ్ డిసిషన్ తీసుకున్నప్పుడు మేము కూడా ఏమి అన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడైతే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయిపోయి కళాశాల విద్యార్థులకు మాత్రం కొద్దిగా నష్టం జరిగింది. మేము వాళ్ళందరికీ క్షమాపణ కూడా కోరుకుంటున్నాం. ఇది చేస్తున్నదంతా విద్యార్థుల కొరకే. లెక్చరర్స్కి టైంకు శాలరీస్కి ఇవ్వగలిగితే వాళ్ళు కూడా కంఫర్ట్గా ఉంటారు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తారు. కాబట్టి మేము పడుతున్న కష్టంలో మాతో పాటు విద్యార్థులు కూడా బలైపోతున్నారు. అంతే. మొత్తం మీద చూసుకోవచ్చు, విద్యార్థులకు నష్టం లేకుండా విద్యార్థుల కోసమే మేము సమ్మె చేస్తున్నామని చెప్పి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య స్పష్టం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ ముత్యం గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.